అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడివయ్యా. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడివయ్యా. నువ్వెగిసి పోరు కెరటం, పోరావు కొత్త సమాజం, రాజ్యాంగ నిర్మాత, భారతదేశపు ఘనత. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడివయ్యా. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా స్థాపించడానికి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాస స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, సమానత్వపు స్థితి మరియు అవకాశాలు అందించడానికి వీరందరిలో వ్యక్తిగత గౌరవాన్ని, దేశ ఐక్యత మరియు సమగ్రతను పెంపొందించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి సంకల్పించి 1949 సంవత్సరం నవంబర్ మాసం 26వ రోజున ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనం చేసుకుంటున్నాము. గెలిచి నిలిచెనా అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడివయ్యా. వెలివేతకు బలి కాని మనుషులుండెనా, ఆ భావన నీ మనసును కదిలించెనా, ఈ వ్యత్యాసం ఎందుకని ఎదురించెనా. నాడు మానవత్వమన్నది ఎవరికున్నది, మనువాదం మనిషిని ఏలుతున్నది. ఆ జ్ఞానం తొలగించి నడిపించగా కదిలినావు. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడివయ్యా. నడివీధిలో నిలబెట్టిన బొమ్మ కాదురా, నీకు నాకు స్ఫూర్తి నింపే మార్గం కదరా. చదువే మన తలరాతను మార్చును కదరా అని ఎలిగెత్తి దేశాన నడిచినాడురా. నడవాలి మనం ఆ మహనీయుడి మార్గం, నెరవేర్చాలి మనం అంబేద్కరుడి ఆశయం, వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడా. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడివయ్యా. నువ్వెగిసి పోరు కెరటం, పోరావు కొత్త సమాజం, రాజ్యాంగ నిర్మాత, భారతదేశపు ఘనత. అంబేద్కర్ అందుకో వందనమయ్యా,
తలరాతలు మార్చినావయా నీ జీవితాన్ని మా కొరకే దారపోతివి నిత్యం నువ్వు కరిగిపోతూ వెలుగుని